या ज्योति गाరు पढ़िए मैम कॉन्वर्जेशन किसके बीच में। मदर एंड डॉटर के बीच में से। ओके या पढ़िए। ఓకే. మమ్మీ ఆఫీస్ నుండి రావడానికి ఇంత ఆలస్యమైంది ఏమిటి हम्म అంటే మా ఆఫీస్ से आने को इतना देर हो गया क्या। इतना देर हो गया क्या इंत लेट अయిందా। ओके कितना हम्म, देर। यस हो गया क्या हो गई क्या। कर ले हो गया क्या हो गई क्या हुई क्या లేదా हम्म, ఎందుకు లేట్ అయింది అంటే क्यों देर हो అంతే गया। क्यों देर हो गई क्यों देर हुई। ఓకే ఆఫీస్ లో పని ఎక్కువగా ఉంది అందుకే ఆలస్యంగా రావాల్సి వచ్చింది। ఓ हम्म ऑफिस में ज्यादा काम है इसीलिए देर से आना पड़ा। ఎస్ ఆనా పడ పడ ప్రయోగ్ ఆనా పడ రావాల్సి వచ్చింది। ఓకే నెక్స్ట్। ఆకలి వేస్తుంది తినడానికి ఏమైనా పెట్టు। आ, भूख लग रही है खाने को कुछ रखो। यस भूख लग रही है लग प्रयोग भूख लग रही है खाने के लिए कुछ रखो। कुछ रखो। यस ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి తినొచ్చు కదా। ఆ, घर में फल है ना खा सकती हो ना। खा सकती हो ना తినొచ్చు కదా खा सकती हो ना లేకపోతే దీనికి ఇంకోలో కూడా అనొచ్చండి ఖావో నా అని కూడా అనొచ్చు। ఓకే. ఓకే खा सकती हो ना సింపుల్ గా ఖా అట్లా వచ్చేసి ఖావో నా తినొచ్చు కదా ఖావో నా రీసెర్చ్ నెక్స్ట్। ఈ రోజు ఐస్ క్రీమ్ తినాలనుకున్నాను తెమ్మని చెప్పాను కదా। आज आइसक्रीम खाना चाहा लाना को बोलो बोला ना। ఖానా చాహా యా ఖానే కో సోచా అలా కూడా అంటారు। దీన్ని టూ టైప్స్ మాట్లాడతారు ఖానా చాహా या खाने को सोचा तो लाने को बोला ना అంతే కదండి। అంతే। को लाने लाने के लिए लाना लाना को बोला ना అని రాశాను లానా లానే కో రాదు బోలా। చూడండి అక్కడ వర్బ్ కి మనం కారకులు యాడ్ చేసినప్పుడు నేనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా లానా కో బోలా ఓ చూడండి సార్ కాన్సెప్ట్ బాగాలేదు అక్కడ కదా అవును సార్ లానే కరెక్ట్। కో లానే కో లానే కో బోలా నా। లేకపోతే కో బదులు బోలా కేలే కూడా ఇచ్చేయచ్చు కదా లానే కే లియే అలా లానే కూడా కే వాడచ్చు। లియే బోలా నా। లానే కే లియే బోలానా మమ్మీ ఓకే ఓకే మర్చిపోయాను రేపు తెస్తాను భూల్ గయా కల్ ఆऊंगी। ఎస్ భూల్ గయా కల్ లాऊंगी రేపు తెస్తాను ఫ్యూచర్ ఓకే రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ కదా కొన్ని డౌట్స్ ఉన్నాయి ఎప్పుడు చెప్తావు। कल मैथ्स एग्जाम है ना गणित एग्जाम है ना कुछ डाउट्स है कब बोलोगी। कब बोलोगी मम्मी कब बोलोगी मम्मी 10 నిమిషాలు వెయిట్ చేయి టీ తాగిన తర్వాత చెప్తా। हम्म 10 मिनट इंतजार करो हम्म टी पीने के बाद बोलूंगी। जस्ट इंतजार कर वेट चाहिए इंतजार करो तो फिर टी पीने के बाद बोलूंगी ओके రేపు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదా ఈవినింగ్ हम्म సినిమాకి వెళ్దామా। हम्म कल एग्जाम्स खत्म हो गया ना शाम हम्म को सिनेमा जाएंगे क्या। नो एक बार ఓకే ఖతం हो गया ना అంటే అయిపోయాయి కదా కదా हो खत्म गए ना కానీ మీరు ఏమన్నారు చూడండి అక్కడ అయిపోతున్నాయి కదా అన్నారు అయిపోతున్నాయి కదా ఖతం హోగానా। కాదు అయ్యే టూ టైప్స్ వాడచ్చు ఖతం हो गया అని అంటే అయిపోయాయి కదా హో జాయేగానా। ఖతం ఖతం हो जाएंगे ना ఖతం हो जाए అంటే ఎగ్జామ్స్ అన్నారు కదా ప్లూరల్ కదా అవును అప్పుడు ఎట్లా చెప్తారు ఖతం हो जाएंगे ना హో జాయేంగేనా। మీరు యాక్చువల్గా మీరు తెలుగులో ఏం చెప్పారు చెప్పండి రేపు అయిపోతున్నాయి కదా ఎగ్జామ్స్ అన్నారు కదా అయిపోతున్నాయి కదా। అప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ లో కూడా వాడచ్చు ప్రెసెంట్ లో చెప్పండి खत- దాన్ని ప్రెసెంట్ खत्म కంటిన్యూస్ हो खत्म हो रहा है ना। ఖతం हो रहे हैं ना ఖతం हो जा रहे हैं ना ఓకే అంటే మనం ఫ్యూచర్ ని ముందే తీసుకొచ్చేస్తాం వెళ్తున్నారు కదా అబ్ జా రహే హే నా అబ్ ఖతం హో జా రహే నా సమాప్త్ హో జా రహే నా అయిపోతున్నాయి కదా ఓకే ఖతం హో జాయేంగే అని అంటే ఫ్యూచర్ టెన్స్ ఓకే రేపు సినిమాకి సాయంత్రం సినిమాకి వెళ్దామా शाम को सिनेमा जाएंगे क्या। ఎస్ జాయేంగే క్యా వెళ్దామా మ్మ్. నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుంది అవసరం లేదు। ఎస్ 1 महीने के बाद ओटीटी में आएगा जरूरत नहीं है। ఎస్ ఆయేగా సింపుల్ అండి చూడండి ఏం లేదు దాంట్లో అసలు ఉంది ఆయేగా వస్తుంది ఓకే క్యావో నెక్స్ట్ అండ్ ఆ, అవసరం లేదు జరూరత్ నహీ హై। యా జరూరత్ నహీ హై జరూరత్ నహీ హై అవసరం లేదు కనీసం రెస్టారెంట్ కి వెళ్ళి బిర్యానీ తిందాం కమ్ సే కమ్ రెస్టారెంట్ జాకర్ బిర్యానీ ఖాయేంగే। ఎస్ కమ్ సే కమ్ అంటే అట్లీస్ట్ అన్నమాట మినిమం కనీసం కమ్ సే కమ్ అంటాం
यस, कम से कम, कम से कम रेस्टोरेंट जाकर बिरयानी हाँ, खाएंगे। बिरयानी खाएंगे, यस, हाँ। బయట ఫుడ్ మంచిది కాదు, సండే నేనే చేస్తా। हम्म। ఆ, బ बाहर खाना अच्छी नहीं है, हम्म। संडे मैं ही बनाऊंगी। संडे में ही बनाओगे, ओके। हम्म। ఉమ్, यस, यस। దగ్గరలో ఉన్న పార్క్ అయినా తీసుకెళ్తావా? हम्म। हम्म। सामने वाले पार्क ले जाएंगे क्या? ले जाओगी क्या? अम्मा, पहले ले ఓ जाएंगी क्या? సరే, సింపుల్ గా మమ్మీ ठीक కదా, है। और ले मम्मी और जाओगी मम्मी सर। ले जाओगी क्या? सामने वाले करेक्ट पार्क है में, लेते नजदीक में पार्क है ना, वहां ले जाओगी क्या? हम्म। ఓకే సార్। నేను వచ్చే సమయానికి పార్క్ క్లోజ్ అవుతుంది। मैं आते समय को पार्क बंद होगा। బంద్ హోగా యా బంద్ హో జాతీ హై అంటే మీరు యాక్చువల్ గా రెగ్యులర్ యాక్షన్ కదా, మా బంద్ అంటే హోతా मैं వచ్చే समय। ఎస్, మీరు వచ్చే రోజు టైంకి బంద్ అయిపోతుందని మీరు చెప్పాలి కదా, ఒక ఉద్దేశం। तो बंद होती है या बंद हो जाती है? तो ఓకే బంద్ సార్। హోతీ హై, బంద్ హో జాతీ హై అనొచ్చు। లేదు, ఫ్యూచర్ కూడా రాంగే కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు వెళ్దాం అంటుంది కాబట్టి మేబీ ఫ్యూచర్ కూడా అవ్వచ్చు, బంద్ హో జాయేగి, బంద్ హోగి। రోజు అయితే రోజు అయిపోతుంది కదా మీరు వచ్చేయడానికి, బంద్ హోతీ హై या బంద్ హో జాతీ హై। ఎస్। మరి షాపింగ్ చేద్దామా? और డబ్బులు వేస్ట్। शॉपिंग करेंगे क्या? ఓకే, షాపింగ్ కరేంగే క్యా? ఏదైనా అవసరం ఉంటే షాపింగ్ కి వెళ్ళాలి కానీ టైం పాస్ కి కాదు। कुछ जरूरत है तो शॉपिंग जाना है, लेकिन टाइम पास को नहीं है। టైం పాస్ కన్నా है, ఓకే। कुछ जरूरत है तो, जरूरत అంటే हाँ, అవసరం, कुछ जरूरत है तो, है तो यस, शॉपिंग शॉपिंग जाना करना, है। शॉपिंग जाना है, नहीं तो టైం పాస్ కి వెళ్ళే टाइम नहीं पास को అంటే नहीं। సమయ బర్బాద్ करने के लिए नहीं, అది అంటే టైం పాస్ ని అంత కంప్లీట్ గా ఎందుకు చెప్పాలంటే సమయ బర్బాద్ बर्बाद ఓకే करने के लिए नहीं, ఆ కోసం మామూలుగా ఇంగ్లీష్ లో పర్లేదు, समय बर्बाद करने के लिए नहीं। हम्म। ఫైనల్ గా డిమార్ట్ కి తీసుకెళ్ళగలవా? ओके। आकर में डीमार्ट ले जा सकती है क्या? यस, ले जा सकती हो क्या? ओके, तो फाइनल में, आखिरी में, अंत में, तो ఆ, डी मार्ट ले जा सकती हो क्या? శక్తి హోకే హోకే సార్। यस, हाँ। ఎందుకు ఇంటి సామాన్లు కొనడానికా, నీ జంక్ ఫుడ్ తీసుకోవడానికా? ओके। हम्म। क्यों? घर का सामान खरीदने के लिए या तुम्हारे जंक फूड लाने के लिए? जंक फूड लाने के लिए, यस। నీ దగ్గర ప్రతిదానికి ఒక రీజన్ రెడీగా ఉంటుంది। हम्म। तुम्हारी पास हर बात के लिए एक कारण तैयार होता। हाँ, ఓకే। हर बात के लिए, फॉर एवरीथिंग, हर बात के लिए అంటే ప్రతి విషయానికి అన్నమాట। हर बात के लिए तुम्हारे पास एक कारण होती है, कारण ఒక होती రీజన్ है। ఉంటుంది, అంతే కదా, కారణం అన్నారు మీరు। అంతే हम्म। సార్। ఆ, ఏ एक कारण కారణం एक कारण होती है, एक कारण होता है, ఉంటుంది। ఆ, నాతో ఆర్గ్యూ చేసి టైం వేస్ట్ చేయకు, ఫస్ట్ వెళ్ళి రేపటి ఎగ్జామ్ కు ప్రిపేర్ అవ్వు। मुझसे आर्ग्यू करके टाइम वेस्ट मत करो, पहले जाकर कल एग्जाम को तैयार हो जाओ। ఎస్, ఆర్గ్యూ కర్కే, ఆర్గ్యూ కర్నా అంటే హిందీలో బహస్ కర్నా అంటమాట, కొత్త వర్డ్ ఇది। बहस करना అంటే आर्ग्यू చేయడం అన్నమాట। तो आप मुझसे आर्ग्यू मत करके, बहस मत करके, पहले जाकर एग्जाम के लिए आ, तैयार हो जाओ। या तैयार हो जाओ, रेडी అయిపో। यस मैम। इंते सर बस। बस मैम, बहुत बड़ा है, तो आपने कहा बहुत छोटा है। लेकिन बहुत तो नए तरीके से అంటే, तो आजकल बच्चों ऐसे हैं, तो అంటే तो कभी ना कभी ले जाना पड़ता है बच्चों को भी, सिनेमा, रेस्टोरेंट। हाँ, आप सचमुच ऐसा होता है क्या, रियली? नहीं ना? रियल रियली ऐसा होती है सर। ऐसे होते हैं, ओके। तो कभी कभी, नो, रोज मत ले जाइए, तो कभी कभी ईयर में 2 बार या 3 बार सिनेमा और रेस्टोरेंट, रेस्टोरेंट तो भी खाना अच्छा नहीं है, लेकिन बच्चों के लिए मन में एक इच्छा होती है, बाहर का खाना खाना है, बाहर घूमना है, ऐसा इच्छा होता है, इसलिए उनको भी हमें पूरा करने की जिम्मेदारी माता पिता में, कभी कभी, माने साल में 1 बार या 2 बार, 1 बार 2 बार रेस्टोरेंट,
रेस्टोरेंट 2 बार, नहीं तो एक बार तो सिनेमा। तो ऐसा ले जाने से थोड़ा, तो क्योंकि बच्चे ऐसे होते हैं कि आजकल सोसाइटी में आ, सारे बच्चों को देखते हैं ना, పిల్లలందరూ చూస్తా ఉంటారు, वो सिनेमा जाते हैं, पार्क यस जाते हैं, बाहर घूमते हैं। तो हम घर में बैठने से उनको क्या लगता है कि मेरी मम्मी अच्छी नहीं है, मेरे पापा अच्छी नहीं है, तो हमको घर में ही बिठाते हैं, बाहर नहीं ले जाते हैं, ऐसा सोचते हैं। तो इनके लिए क्या करना है, कभी कभी, रोज नहीं, तो मैं भी नहीं कहता कि रोज ले जाइए, नहीं तो हर महीना। सो कभी ना कभी ले जाने से उनका थोड़ा अच्छा लगता है। तो आज थोड़ा स्ट्रैटेजी चेंज कीजिए। तो समर में कहीं एक मूवी ले जाइए। ओके। तो ओके। एक मूवी ले जाइए, एक बार रेस्टोरेंट ले जाइए, एक बार पार्क ले जाइए, ये तीनों महीने मई महीने में हो जाना। ओके सर, ओके कंपल्सरी। मैम। यस, बहुत ओके, बढ़िया। थैंक यू। ओके, गुड। यस मैम।